పునరుత్పత్తి సమయం కావడంతో మత్స్య సంపద వృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఈ నెల 15వ తేదీ అర్ధరాత్రి నుంచి సముద్రంలో చేపల వేటను ప్రభుత్వం నిషేధించింది. ఈ నిషేధం జూన్ 14వ తేదీ వరకు 60 రోజుల పాటు కొనసాగుతుంది. వేటకు విరామం ప్రకటించడంతో మంగళవారం ఉదయానికి మరబోట్లు తీరానికి చేరుకున్నాయి. ఈ సందర్భంగా మత్స్యకార నాయకుడు చెక్క చక్రవర్తి మాట్లాడుతూ, సముద్రంలో మత్స్య సంపద వృద్ధి, సంతాన ఉత్పత్తికి వీలుగా ప్రభుత్వం వేటపై ఈ నిషేధాన్ని అమలు చేస్తుందన్నారు. మోటార్లు లేని సాంప్రదాయ తెప్పలు, నాటు పడవలకు మినహాయింపు ఉంటుందన్నారు. అయితే ఇవి తీరం నుంచి 8 కిలోమీటర్ల దూరంలోపై వేట సాగించాల్సి ఉంటుందన్నారు. నిషేధిత సమయంలో మత్స్యకారుల కుటుంబానికి నెలకు 10,000 రూపాయలను పరిహారంగా ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఈరోజు ఏప్రిల్ 15 నుండి జూన్ 15 వరకు 2 నెలలు బ్యాన్ పీరియడ్. మా బోట్లో మత్స్యకారులు కూడా ఈ 2 నెలలు చాలా ఇబ్బందికరమైన రోజులు. ఈ 2 నెలలు కూడా దేనికోసం అంటే మనకి లోపల ఎక్కది పెరగాలి కాబట్టి, ఇది ఎప్పటి నుంచో ఉన్నది కాబట్టి బ్యాన్ పీరియడ్ ఉంది మనకి. ఈ బ్యాన్ పీరియడ్ కంపల్సరీ ఉండడం వల్ల మాకు సంపద పెరుగుతుంది. దానివల్ల బ్యాన్ పీరియడ్ పెట్టారు గవర్నమెంట్. దానికోసం నష్టపరిహారం కూడా అంటే ఈ ఏట్లకి వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా గవర్నమెంట్ ఇంతకుముందు 2,000 ఎంతో ఉండేది, అది ఎప్పుడు వచ్చేది కూడా ఎవరికి తెలియదు. ఇంతకుముందు 2014-19 మధ్యలో 4,000 చేశారు. అది కూడా బ్యాన్ పీరియడ్ తర్వాత ఇవ్వడం మొదలుపెట్టారు. జగన్ గారు వచ్చిన కాడి నుంచి ఎగ్జాక్ట్ బ్యాన్ పీరియడ్లోనే ప్రతి మత్స్యకారుడికి 10,000 రూపాయలు ఇవ్వడం మొదలుపెట్టారు. అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మత్స్యకారులు కూడా, ఎగ్జాక్ట్గా బ్యాన్ పీరియడ్లో ఇవ్వడం వల్ల. దానివల్ల మత్స్యకారులు కూడా చాలా హ్యాపీగా ఈ 2 నెలలు కూడా ఇబ్బంది లేకుండా చేయడం వల్ల మాకు చాలా, మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా బాగుంది. ఎన్నికల వల్ల ఈసారి కొంచెం లేట్ అవ్వచ్చు. అయినా కూడా జగన్ గారి మీద నమ్మకం ఉంది, మా మత్స్యకారులకి అయితే నమ్మకం ఉంది. ఒక 2 రోజులు అటు ఇటు అయినా కూడా జగన్ గారు కంపల్సరీ ఇస్తారని చెప్పి ప్రతి మత్స్యకారుడికి నమ్మకంగానే ఉన్నారు. అటువంటి ఇబ్బంది అయితే లేదు, జగన్ గారు నమ్ముతున్నారు మత్స్యకారులు. బడ్జెట్లోనే ఇటువంటి ఎలక్షన్ ఇబ్బంది వస్తుందని తెలిసింది కూడా గవర్నమెంట్ ఇటువంటి ఇబ్బందులు ఏం కలగకుండా బడ్జెట్లో కేటాయించేసింది. దానివల్ల మత్స్యకారులకి ఈ విషయం మత్స్యకారులు కూడా ధైర్యంగానే ఉండాలని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బడ్జెట్లో పెట్టేశారు కాబట్టి మనకి ఎటువంటి ఆటంకం కలగకుండానే ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం కూడా మత్స్యకారులు పక్షాన్ని నిలబడే గవర్నమెంట్ కాబట్టి మనం ఎటువంటి భయపడాల్సిన పని లేదు. మన ఈ బ్యాన్ పీరియడ్లో వచ్చే అమౌంట్ ఇబ్బంది కలగకుండా మన అమౌంట్ మనకు వచ్చేస్తుంది. ఈ బోర్డు సంబంధించి ఏం చెప్పచ్చు.